ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బాప్తిస్మం తీసుకోకుండా, వాక్యానికి లోబడకుండా, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తానికి లోబడకుండా బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువు ఇప్పుడే నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా పాడైన స్థితిలోనే ఉన్నావు. ఆయన నిన్ను బాగు చేసేటువంటి ఆ ప్రతి కార్యాన్ని సిద్ధంగా ఉంచాడు. నిన్ను కడగటానికి శుద్ధ జలాన్ని సిద్ధంగా ఉంచాడు. నిన్ను పవిత్రపరచడానికి, నీ ఆత్మను పవిత్రపరచడానికి ఆయన పరిశుద్ధ రక్తము రెడీగా ఉంది. నిన్ను బాగు చేసేవాడు ఆయన, బాగు చేయటానికి రెడీగా ఉన్నాడు. బాగుపడటానికి నేనున్నాను ప్రభువా, నన్ను కడుగు అని నువ్వు చెబితే నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పవిత్రపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము నీ పాపములను నిన్ను కడిగి పవిత్రపరుస్తూ ఉంటుంది. నిన్ను బాగు చేసి పరలోకానికి వారసునిగా ఆయన నిన్ను మార్చబోతా ఉన్నాడు.